హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కంప్యూటర్ నెట్వర్క్స్ కోసం తెలుసుకుందాం. సో ఇది ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి నేను జస్ట్ ఇంట్రడక్షన్ వరకే చెప్తాను. ఇందులో ఏవేవి డిస్కస్ చేస్తున్నానంటే అసలు కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి, దాని కాంపనెంట్స్ ఏ ఉన్నాయి, ఆ కాంపనెంట్స్ ఒక్కొక్కటి డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్, కంప్యూటర్ నెట్వర్క్ ఫీచర్స్, ఆర్కిటెక్చర్, కాంపనెంట్స్, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు కంప్యూటర్ నెట్వర్క్ మొత్తం నేను ఈ వీడియోస్ పెడుతూ ఉంటాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను మొత్తం కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించిన ట్యుటోరియల్ అంతా కూడా నేను పెడతాను. ఓన్లీ కంప్యూటర్ నెట్వర్క్ అనే కాదు, సిఎస్సి, ఐటీ సబ్జెక్ట్స్ మొత్తం అన్నీ కూడా నేను పెడతాను. అండ్ ఒక విషయం, మీకు ఏదైనా సబ్జెక్ట్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఏంటి, ఎక్కడ వాడుతున్నామని ఆలోచిస్తే, కొన్ని గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి ఒక వైర్తో కానీ, ఆప్టికల్ ఫైబర్ కానీ, ఆప్టికల్ లింక్స్తో కానీ కనెక్ట్ అయి ఉండడాన్ని మనం కంప్యూటర్ నెట్వర్క్ అంటాం. సో అవి కనెక్ట్ అవ్వడానికి కూడా ఒక నెట్వర్క్ యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతాయి. సో ఇదంతా కంప్యూటర్స్ ఇలా నెట్వర్క్ యూజ్ చేసుకొని కనెక్ట్ అవ్వడాన్ని మనం కంప్యూటర్ నెట్వర్క్ అంటున్నాం. దీని ఎయిమ్ ఏంటి అంటే షేరింగ్ రీసోర్సెస్, వీటి నుంచి ఏదైనా డేటాని షేర్ చేసుకుంటాయి అన్నమాట. సో అందుకని ఇవి కంప్యూటర్స్ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటున్నాయి. ఈ కంప్యూటర్ నెట్వర్క్ టెక్నాలజీలో మనకి నెట్వర్క్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి. సింపుల్ నెట్వర్క్స్ ఉంటాయి, కాంప్లెక్స్ నెట్వర్క్స్ ఉంటాయి, ఇలా చాలా టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి మనకు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి కాంపనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్. కంప్యూటర్ నెట్వర్క్ కాంపనెంట్స్ ఏంటి అంటే, మన నెట్వర్క్ అనేది ఎలా కనెక్ట్ చేస్తున్నాము, కంప్యూటర్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నాము, ఏ డివైస్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తున్నాం అనేది ఇది. సో ఈ డయాగ్రామ్లో చూస్తే మనకి కొన్ని కాంపనెంట్స్ ఉన్నాయి. హబ్, స్విచెస్, మోడెమ్, రూటర్, కేబుల్ అండ్ కనెక్టర్స్, నేషనల్ ఇంటర్ఫేస్ కార్డ్. సో వీటి కోసం డీటెయిల్గా వెళ్దాం. ఇవి చాలా మేజర్ కాంపనెంట్స్ కంప్యూటర్ నెట్వర్క్లో. ఫస్ట్ వచ్చేసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఎన్ఐసి అనేది దేనికి యూజ్ చేస్తున్నామంటే, ఒక కంప్యూటర్ అనేది వేరే డివైజెస్తోని కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ దీంట్లోని మనం ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది ఏదైతే ఉందో దానికి హార్డ్వేర్ అడ్రస్ అనేది ఉంటుంది. ఈ డేటా లింక్ లేయర్ ప్రోటోకాల్ అనేది ఏం చేస్తుందంటే, ఈ హార్డ్వేర్ అడ్రస్ తీసుకొని మనం ఏదైతే కరెక్ట్గా డెస్టినేషన్ కంప్యూటర్కి రీచ్ అవ్వాలో మన డేటా, దానికి ఎగ్జాక్ట్లీ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది మనకి 2 టైప్స్ ఉన్నాయి, వైర్లెస్, వైర్డ్. ఫస్ట్ వన్ వైర్లెస్ అంటే మనకు అర్థమయ్యేవాళ్ళు అక్కడ ఏంటి, మనకు వైర్ అనేది యూజ్ చేయట్లేదు, ఏదో ఒక వేవ్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మోడర్న్ ల్యాప్టాప్స్ అనేవి ఏవి చూసినా కూడా వైర్లెస్ ఎన్ఐసినే వాడుతున్నాం. ఈ వైర్లెస్ ఎన్ఐసి అనేది ఏంటంటే ఒక కనెక్షన్ అనేది మెయింటైన్ అవుతుంది. యాంటీనా యూజ్ చేసుకొని రేడియో వేవ్ టెక్నాలజీ ద్వారా ఒక కనెక్షన్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వైర్డ్ ఎన్ఐసి, ఇదేంటంటే కేబుల్స్ యూజ్ చేసుకొని వైర్డ్గా కనెక్ట్ అయి ఉంటుంది, ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్, ఒక మీడియం నుంచి ఇంకో మీడియం. నెక్స్ట్ వచ్చేసి హబ్. ఈ హబ్ అనేది ఏంటంటే ఒక సెంట్రల్ డివైస్ అనమాట. నెట్వర్క్ కనెక్షన్స్ అన్నిటిని స్ప్లిట్ చేసి మల్టిపుల్ డివైజెస్కి పంపిస్తుంది. ఒక హబ్ అనేది మెయింటైన్ అవుతూ దానికి వచ్చిన నెట్వర్క్ తీసుకొని మల్టిపుల్ డివైజెస్కి పంపిస్తుంది. ఇది హబ్. ఈ హబ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు అంటే, ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్ నుంచి డేటాని తీసుకోవాలి. సో దాన్ని రిక్వెస్ట్ చేయాలి, నాకు ఈ డేటా పంపించు అని. సో డైరెక్ట్గా రిక్వెస్ట్ చేయకుండా హబ్కి అడుగుతుంది. హబ్ ఏం చేస్తుంది, ఈ కంప్యూటర్ రిక్వెస్ట్ని ఏ కంప్యూటర్కి అయితే కావాలో డెస్టినేషన్ కంప్యూటర్ దానికి పంపిస్తుంది. సో అది ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది నెట్వర్క్ అంతా కూడా, హబ్ అనేది. ఇది హబ్. ఈ డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, ఇది హబ్. మనం యూజ్ చేస్తూ ఉంటాం మన డైలీ లైఫ్లో, మన కంప్యూటర్స్లో కానీ, ఏదైనా ఎక్కువగా మెయిన్లీ కాలేజెస్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. మన సర్వర్ రూమ్ కానీ ఎక్కడైనా చూసినా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్విచెస్. ఈ స్విచ్ అనేది కూడా సేమ్ హబ్ లాగే, ఇది కూడా నెట్వర్క్ యూజ్ చేసుకొని ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి కనెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మన హబ్లో ఏంటి, ఒక రిక్వెస్ట్ పంపిస్తాం, నేను దానికి మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నాను అని. సో అది యాక్సెప్ట్ చేయాలి, ఇది ఇలా పంపించాలనుకుంటున్నాడు అని ఈ హబ్ అనేది వేరే డివైస్కి అడుగుతుంది. సో ఇక్కడ అలా కాదు, ఇది పంపించాలనుకుంటే డైరెక్ట్గా స్విచ్కి పంపిస్తుంది, స్విచ్ అనేది దాని డెస్టినేషన్కి పంపించేస్తుంది. సో ఇక్కడ బ్రాడ్కాస్ట్ అనేది డైరెక్ట్గా జరుగుతుంది కాబట్టి స్విచ్కి, హబ్కి ఇది ఒక డిఫరెన్స్. నెక్స్ట్ కేబుల్స్ అండ్ కనెక్టర్స్. ఈ కేబుల్ అనేది కూడా ఒక ట్రాన్స్మిషన్ మీడియా అని చెప్పొచ్చు, డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదేంటి అంటే కమ్యూనికేషన్ సిగ్నల్స్ యూజ్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇవి త్రీ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ట్విస్టెడ్ పేర్ కేబుల్, కోయాక్సియల్ కేబుల్, ఫైబర్ ఆప్టికల్ కేబుల్. మనకి డయాగ్రామ్లో చూడండి కనిపిస్తున్నాయి కదా. ట్విస్టెడ్ పేర్ కేబుల్ అనేది దీనికి హై స్పీడ్గా జరుగుతుంది, డేటా అనేది తొందరగా పాస్ అవుతుంది.
దీని స్పీడ్ అనేది 1 Gbps వరకు ఉంది. కోయాక్సియల్ కేబుల్, ఈ కోయాక్సియల్ కేబుల్ ఇగో డయాగ్రామ్లో ఉంది కదా, సేమ్ అదే. కోయాక్సియల్ కేబుల్ అనేది ఏం చేస్తుందంటే టీవీస్ ఇన్స్టాలేషన్ కేబుల్లో యూజ్ అవుతుంది. కోయాక్సియల్ కేబుల్ అనేది ఏంటి అంటే దానికన్నా ట్విస్టెడ్ పేర్ కన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. డేటా ట్రాన్స్మిషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్, ఇది కూడా చాలా స్పీడ్గా ట్రాన్స్మిట్ అవుతుంది డేటా అనేది. కానీ దేని ద్వారా అంటే లైట్ బీమ్స్ ద్వారా డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. దీనికి కూడా చాలా స్పీడ్గా డేటా స్పీడ్ అనేది, ట్రాన్స్మిషన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వేరే కేబుల్స్తో కంపేర్ చేస్తే. ట్విస్టెడ్ కోయాక్సియల్తో కంపేర్ చేస్తే దీనికి ట్రాన్స్మిషన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చాలా ఎక్స్పాన్సివ్ అని కూడా చెప్పొచ్చు వేరే దాటితో కంపేర్ చేసుకుంటే. ఇది కేబుల్స్ అండ్ కనెక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి రూటర్ అనేది ఏం చేస్తుంది అంటే ల్యాన్ని ఇంటర్నెట్తో కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి రూటర్ అనేది యూజ్ అవుతుంది. మన ఇంట్లో వైఫై వేయించుకుంటే రూటర్ లేకుండా మనం వైఫై వాడలేము. సో వైఫై అనేది ఖచ్చితంగా ఉంటుంది. ల్యాన్ అనేది ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడానికి రూటర్ అనేది వాడుతున్నాం. రూటర్ యూజ్ చేసుకుని ఇంటర్నెట్ ఏదైతే తీసుకుంటామో దాన్ని మల్టిపుల్ కంప్యూటర్స్కి కనెక్ట్ చేయగలదు. ఇప్పుడు మనం ఇంట్లో వైఫై వేయించుకుంటే మన ఫోన్లో వాడేస్తాం, కంప్యూటర్లో వాడేస్తాం, ఇంకా అన్నిటిలో వాడేస్తాం. సో అదంతా ఏంటి రూటర్ వల్ల జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మోడెమ్ అనేది మనం ఎక్కువగా చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు మనం సిస్టమ్కి కనెక్ట్ చేస్తూ ఉంటాం మోడెమ్ ద్వారా. టెలిఫోన్ లైన్ యూజ్ చేసుకొని ఇంటర్నెట్ ద్వారా మనం మోడెమ్ని కనెక్ట్ చేయడం. ఇంకా మోడెమ్ అనేది ఏంటంటే కంప్యూటర్ మదర్ బోర్డ్తో అది కలిసి ఉండదు, కాకపోతే ఇది ఒక సపరేట్ పార్ట్ అని చెప్పొచ్చు కంప్యూటర్లోనే. ఇవి కాంపోనెంట్స్. అసలు కంప్యూటర్ నెట్వర్క్ యూజ్ ఏంటి అంటే అసలు ఎందుకు వాడుతున్నాం కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఆలోచిస్తే, ఫస్ట్ వన్ రిసోర్స్ షేరింగ్, సెకండ్ వన్ సర్వర్ క్లయింట్ మోడల్, థర్డ్ వన్ కమ్యూనికేషన్ మీడియం, ఫోర్త్ వన్ ఈ-కామర్స్. ఫస్ట్ వచ్చేసి రీసోర్స్ షేరింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇదేంటి అంటే డేటా అనేది షేర్ అవుతుంది. ప్రోగ్రామ్స్లో కానీ ప్రింటర్స్లో కానీ డేటా మొత్తం అంతా యూజర్స్ ద్వారా షేర్ అవుతుంది. ఈ రిసోర్స్ షేరింగ్లో ఏంటంటే జస్ట్ ఫిజికల్ లొకేషన్ అంటే మనం ఎక్కడున్నామో దానికి అనవసరం. మన డేటాని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు, వాళ్ళు మనతో షేర్ చేసుకోవచ్చు. ఇది రిసోర్స్ షేరింగ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి సర్వర్ క్లయింట్ మోడల్. ఇక్కడ ఏంటంటే క్లయింట్ అనేవాడు మన సర్వర్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి చూస్తాడు. సర్వర్ ఏం చేస్తుంది, ఈ క్లయింట్స్కి సంబంధించిన అంత డేటా కూడా దాని దగ్గర ఉంచుకుంటుంది. ఎప్పుడైనా క్లయింట్కి కావాలంటే అది ఇస్తుంది. క్లయింట్ అనేవాడు ఆ డేటాని యాక్సెస్ చేసుకోవాలని చూస్తాడు. ఇది సర్వర్ క్లయింట్ మోడల్. కమ్యూనికేషన్ మీడియం, యూజర్స్ మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది ఇది మెయింటైన్ అవుతుంది కంప్యూటర్ నెట్వర్క్ అనేది. ఒక కంపెనీ చూసుకుంటే చాలా ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరికీ ఒక ఈమెయిల్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ కంప్యూటర్లో ఈమెయిల్తో కమ్యూనికేట్ అవ్వడం అనేది ఉంటుంది. మనం ఏదైనా కంపెనీ చూసుకుంటే కంపెనీ నుంచి మెయిల్స్ అలా వస్తూనే ఉంటాయి. ఒక్కడే అన్ని మెయిల్స్ పెట్టారు కదా, సో ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అక్కడ మనకి కంప్యూటర్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ-కామర్స్. కంప్యూటర్ నెట్వర్క్ అనేది బిజినెస్లో కూడా చాలా యూజ్ అవుతుంది. మనకి ఇంటర్నెట్ యూజ్ చేసుకొని బిజినెస్ చూస్తున్నాం. ఇప్పుడు మింత్రా, అమెజాన్ ఇలాంటివన్నిటిలో కూడా మనం బిజినెస్ కోసమే కదా సర్చ్ చేసుకుంటున్నాం. వాళ్ళు మనతో బిజినెస్ చేస్తున్నారు, ఏవైనా ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, మనం కొనుక్కున్నాం. ఇదంతా బిజినెస్లో కూడా మనకి కంప్యూటర్ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. ఇవి యూజెస్ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్. ఈ డయాగ్రామ్లో చూస్తే మనకి చాలా ఫీచర్స్ కనిపిస్తున్నాయి కదా. ఒకటి కమ్యూనికేషన్ స్పీడ్, ఫైల్ షేరింగ్, బ్యాకప్ అండ్ రోల్ బ్యాక్ ఈజ్ ఈజీ, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ షేరింగ్, సెక్యూరిటీ, స్కేలబిలిటీ, రియలబిలిటీ. ఇవన్నిటి కోసం మనం డిస్కస్ చేద్దాం. ఇవి ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్పీడ్. మనం డేటా అనేది చాలా స్పీడ్గా మనం ఎవరితో అయినా ఇంటరాక్ట్ అనేది చాలా ఈజీగా స్పీడ్గా చేయొచ్చు. ఈ ఇంటర్నెట్ యూజ్ చేసుకుని మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాం. వాట్సాప్లో చాట్ చేస్తున్నాం, ఫేస్బుక్లో చాట్ చేస్తాం. సో మెసేజింగ్, టెక్స్టింగ్, వీడియో కాన్ఫరెన్స్, ఈమెయిల్ ఇలాంటివన్నీ కూడా మనం కమ్యూనికేట్ చేస్తున్నామంటే కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా. సో ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మనం ఇవన్నీ చేస్తున్నాం కదా. సో ఇది కూడా కమ్యూనికేషన్ స్పీడ్లోకి వస్తుంది. సో స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది కంప్యూటర్ నెట్వర్క్. నెక్స్ట్ ఫైల్ షేరింగ్ అంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ అనేవి షేర్ చేసుకుంటున్నాం ఇంటర్నెట్ యూజ్ చేసుకొని. ఇది మెయిన్గా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే నెట్వర్క్ ఉండడం వల్లే కదా. ఏదైనా ఫోటో అయినా షేర్ చేసుకుంటున్నాం, ఏవైనా మనం షేర్ చేసుకుంటున్నాం వేరే వాళ్ళతో. సో అక్కడ మనకి కంప్యూటర్ నెట్వర్క్ అనేది చాలా యూజ్ అని చెప్పొచ్చు. బ్యాకప్ అండ్ రోల్ బ్యాక్ ఈజ్ ఈజీ. ఒకసారి ఫైల్స్ అన్నీ కూడా మనం ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం. మామూలు సర్వర్ అనేది స్టోర్ చేస్తుంది. సో దాని నుంచి మనం ఈజీగా మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే బ్యాకప్ చేసుకోవచ్చు మెయిన్ సర్వర్ నుంచి. ఇది బ్యాకప్ అండ్ రోల్ బ్యాక్ ఈజ్ ఈజీ అంటే. సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ షేరింగ్. మనం హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని కూడా షేర్ చేస్తున్నాం. ఎలా అంటే మెయిన్ సర్వర్ నుంచి అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, మనకు కావాలంటే వాటిని యూజ్ చేసుకుంటున్నాం అప్లికేషన్స్ని. ఒకవేళ మనకు వద్దంటే అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాం. ఇదంతా కూడా ఒక మిషన్, సాఫ్ట్వేర్ అనేది ఒక మిషన్ మీద రన్ అవుతుంది ఇదంతా కూడా. సో ఇది సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అనేది.
షేరింగ్ అంటే. మనం ఏదైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకుంటున్నాం, ఏదైనా అవసరం లేకపోతే వదిలేస్తున్నాం, అన్ఇన్‌స్టాల్ చేస్తున్నాం, ఇవంతా కూడా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ షేరింగ్‌లోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ. సెక్యూరిటీ ఏంటంటే మనం నెట్వర్క్ వాడడం వల్ల మనకు చాలా సెక్యూర్‌గా ఉంచుకోవాలి కదా! మన డేటా అనేది ప్రైవసీగా ఉండాలి. సో, ఇదంతా సెక్యూర్‌గా ఉండాలంటే నెట్వర్క్ అనేది ఏంటి అంటే మనం ఒకరికి డేటా పంపిస్తున్నాం. సో, మనం కరెక్ట్ యూజర్‌కి పంపించామా లేదా, అది వాళ్ళకి రీచ్ అయిందా లేదా అని మళ్ళీ కాల్ చేసి కనుక్కుంటాం కదా! సో, ఒకవేళ మన ఇంపార్టెంట్ ఫైల్స్ గానీ ఏదైనా వచ్చిందా లేదా అని కనుక్కుంటాం కదా! సో, ఇదంతా ఏంటి అంటే మనం యూజర్‌కి కరెక్ట్‌గా వెళ్ళిందా లేదా, ఒక సెక్యూర్‌గా ఉందా లేదా మన డేటా, ఇదంతా చెక్ చేసుకోవడం అనమాట. ఇది సెక్యూరిటీ. నెక్స్ట్ స్కేలబిలిటీ. నెట్వర్క్‌లో మనం న్యూ కాంపోనెంట్స్‌ని యాడ్ చేసుకుంటాం. నెట్వర్క్ అనేది ఒక స్కేలబుల్‌గా ఉండాలి. ఎలా స్కేలబుల్‌గా ఉంటుంది అంటే ఇంకా కూడా నెట్వర్క్స్‌ని వాటితో పాటు డివైజెస్‌కి యాడ్ చేయడం అనమాట. నెట్వర్క్ అనేది వేరే వేరే డివైజెస్‌లో యాడ్ చేస్తూ రావడం. ఇది స్కేలబిలిటీ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ ఏంటంటే మనం నెట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాం. మనం హాట్‌స్పాట్ ఆన్ చేసాం. మన నెట్ హాట్‌స్పాట్ ఆన్ చేసి 4 మెంబర్స్‌కి ఫస్ట్ 2 మెంబర్స్‌కి కనెక్ట్ చేసాం. స్పీడ్ అనేది నార్మల్‌గా ఉంటుంది. అదే ఒక 5 మెంబర్స్‌కి కనెక్ట్ చేసాం. స్పీడ్ అనేది ఎలా ఉంటుంది, తగ్గిపోతుంది. సో, స్కేలబిలిటీ ఏంటి, మన వచ్చిన నెట్వర్క్‌ని వేరే డివైజెస్‌కి షేర్ చేయడం అనమాట స్కేలబిలిటీ అంటే. ఇలా స్పీడ్ తగ్గడం వల్ల ఎర్రర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎర్రర్ రావడం, టైం టేకింగ్ ప్రాసెస్ అవ్వడం, స్పీడ్ అనేది తగ్గిపోవడం, ఇలాంటివన్నీ వస్తాయి స్కేలబిలిటీ వల్ల. సో, వీటిని రెడ్యూస్ చేయాలి, ఇలాంటివి అవాయిడ్ చేయాలి అంటే మనం రూటింగ్, స్విచ్చింగ్ డివైజెస్ యూజ్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ రీలబిలిటీ. కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది కొన్నిసార్లు మనకి ఆల్టర్నేట్ సోర్సెస్ కూడా యూజ్ చేసుకుంటుంది. ఎందుకు, డేటా కమ్యూనికేట్ చేయడానికి. ఎప్పుడైతే హార్డ్వేర్ అనేది ఫెయిల్ అయిందో అప్పుడు వేరే సోర్సెస్ని కూడా నెత్తుకొని యూజ్ చేసుకుంటుంది. అది రీలబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్. మనకి కంప్యూటర్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఒక కంప్యూటర్ని ఆర్గనైజ్ చేస్తూ దాని టాస్క్స్ అన్నీ పెర్ఫామ్ చేసేటట్టు చేయడమే, టాస్క్స్ అన్నీ అలొకేట్ చేసి పెర్ఫామ్ చేసేటట్టు చేయడమే కంప్యూటర్ నెట్వర్క్ అనేది. ఆర్కిటెక్చర్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇవి 2 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. పీర్ టు పీర్ నెట్వర్క్, క్లయింట్ సర్వర్ నెట్వర్క్, 2 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఇవి. సో, మనకు ఫస్ట్ వచ్చేసి పీర్ టు పీర్ నెట్వర్క్ చూస్తే ఇది ఒక నెట్వర్క్. ఇది ఏంటంటే అన్ని కంప్యూటర్స్ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో ప్రతి కంప్యూటర్ వేరే కంప్యూటర్తో కనెక్ట్ అయ్యి ఉంది. ఇది పీర్ నెట్వర్క్. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, అన్నీ కమ్యూనికేట్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇది 10 కంప్యూటర్స్ వరకు మనకి కనెక్షన్ అనేది జరగవచ్చు. ఒక 10 కంప్యూటర్స్ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ అయితే కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఇది ఒక డెడికేటెడ్ సర్వర్ అని చెప్పొచ్చు. ఈ పీర్ టు పీర్ కమ్యూనికేషన్లోని ప్రతి కంప్యూటర్కి ఒక స్పెషల్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి వేరే కంప్యూటర్తో షేర్ చేసుకోవడానికి డేటా అనేది. సో, దాన్ని దాటకూడదు, లిమిట్లోని డేటా అనేది షేర్ చేసుకోవాలి. పీర్ టు పీర్ నెట్వర్క్ యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ అనేవి 3 ఉన్నాయి. ఇది లెస్ కాస్ట్ అని చెప్పొచ్చు. దీన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే దీనికి ఒక డెడికేటెడ్ సర్వర్ అనేది ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ అనేది కూడా మనకు తక్కువ ఉంటుంది. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కంప్యూటర్ వర్క్ చేయడం ఆగిపోతే మిగిలినవన్నీ ఆగిపోవాలని లేదు. సో, మిగిలినవి రన్ అవుతూ ఉంటాయి. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఒక కంప్యూటర్ని దానికి అదే సెర్చ్ చేసుకోవడం, వేరే దాంతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇదంతా కూడా ఈజీ ప్రాసెస్ అనమాట. దీంట్లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక సెంట్రలైజ్ సిస్టమ్ అనేది ఉండదు. సో, సెంట్రలైజ్ సిస్టమ్ లేకపోతే వాటింతట అవే కనెక్ట్ చేసుకొని కరెక్ట్ డేటా పంపిస్తుందో లేదో మనకు తెలియదు. ఒక్కొక్కసారి బ్యాకప్ చేసుకోవడానికి అవ్వదు. అది సర్వర్ ఉంది అంటే అన్నీ దానికి పంపిస్తాయి కాబట్టి సర్వర్లో అన్నీ స్టోర్ అవుతుంది కాబట్టి మనం దాని నుంచి తీసుకోవచ్చు ఎప్పుడైనా డేటా కావాలి అంటే. సో, ఇక్కడ మనకు అలా అవ్వదు. దేని నుంచి దానికి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి డిఫరెంట్ లొకేషన్స్కి మన డేటా అనేది వెళ్తుంది. మనం కావాలన్నప్పుడు మనం బ్యాకప్ చేసుకోలేము. దేనంతట అది డివైజెస్ని దానంతట అది మేనేజ్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనకి సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి రావచ్చు. నెక్స్ట్ క్లయింట్ సర్వర్ నెట్వర్క్. ఈ క్లయింట్ సర్వర్ నెట్వర్క్ మోడల్ అనేది యూజర్స్ కొంతమంది ఎండ్ యూజర్స్ కోసం క్రియేట్ చేస్తారు. ఆ ఎండ్ యూజర్స్ని మనం క్లయింట్స్ అని కూడా అంటాం. సర్వర్ నుంచి కొన్ని ఏమైనా డేటా అనేది యాక్సెస్ చేసుకోవడానికి క్లయింట్ అనే వాళ్ళు ఉంటారు. సో, సర్వర్లో అన్నీ స్టోర్ అవుతాయి కాబట్టి ఇంటర్నెట్ యూజ్ చేసుకొని వాళ్ళ నుంచి డేటా యాక్సెస్ చేసుకుంటుంది ఈ క్లయింట్ అనేది. అంతా కంట్రోల్ చేసిందంతా మనం ఏమంటామంటే సర్వర్ అంటాం. మనం ఏదైతే నెట్వర్క్ నుంచి వాటిని అంతటిని తీసుకుంటారో వాటిని క్లయింట్స్ అంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకున్నాం. మనము ఇంటర్నెట్ ద్వారా గూగుల్లో ఏదో సెర్చ్ చేసాం. సో, మనం ఏం సెర్చ్ చేయగానే వెంటనే మనకు డిస్ప్లే అవుతుంది. అంటే మనం సెర్చ్ చేసింది సర్వర్కి వెళ్ళింది. సర్వర్ అనేది మనకు మళ్ళీ డిస్ప్లే అయ్యేటట్టు చూపించింది. సో, ఇంటర్నెట్ ద్వారా జరిగింది. ఇది క్లయింట్ సర్వర్ నెట్వర్క్ అని చెప్పొచ్చు మన మాటల్లో. సర్వర్ అనేది ఏ ఆపరేషన్ అయినా పెర్ఫామ్ చేయగలుగుతుంది అండ్ డేటా సెక్యూర్గా ఉంచుతుంది. నెట్వర్క్ మేనేజ్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటుంది అది. సర్వర్ అనేది ప్రతి దానికి కూడా అది రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఒక రీసోర్సెస్ షేర్ చేయడం కానీ డైరెక్టరీస్, ఫైల్స్, ప్రింటర్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటుంది అనమాట.
క్లయింట్స్ అనేవాళ్ళు సర్వర్ ద్వారానే ఒకరికొకరు కమ్యూనికేట్ అవుతారు. ఇప్పుడు నేను ఉన్నాను, వాట్సాప్ సర్వర్ అనేది ఉంటుంది. వాట్సాప్లో నేను ఒక టెక్స్ట్ అనేది పంపించాను ఎవరికో, సో వాళ్ళు కూడా ఈ వాట్సాప్ వాడాలి అండ్ మన నుంచి సర్వర్ తీసుకొని సర్వర్ వాళ్ళకి పంపిస్తుంది. ఏ డేటా అయినా ఇలాగే జరుగుతుంది. క్లయింట్ సర్వర్ మోడల్లో మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇక్కడ ఒక సెంట్రలైజ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో మనకు డేటా బ్యాకప్ అనేది ఈజీగా అవుతుంది. ఇది ఒక డెడికేటెడ్ సర్వర్ కాబట్టి మనకి దీనివల్ల పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఏది కావాలన్నా అది ఈజీగా పెర్ఫామ్ చేస్తుంది. సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఏదైనా డేటా షేర్ చేసుకుంటున్నామంటే అక్కడ మనకి రీసోర్సెస్ మధ్య డేటా షేర్ అయింది అంటే మన డేటా కూడా చాలా సేఫ్గా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే రీసోర్స్ని షేర్ చేయడం కూడా మనకి చాలా ఈజీ అవుతుంది క్లయింట్ అండ్ సర్వర్ మోడల్ యూస్ చేసుకొని. దీంట్లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి సర్వర్ చూస్తే సర్వర్కి చాలా లార్జ్ మెమొరీ అనేది కావాలి. సో అన్నీ స్టోర్ చేయాలంటే దానికి మెమొరీ అనేది ఎక్కువ పడుతుంది. ఒక సర్వర్కి మనం ఏదైనా సర్వర్ తీసుకుంటే దానికి ఎన్ఓఎస్ అనేది ఉంటుంది. ఏదైనా సర్వర్ తీసుకుంటే మనం దానికి ఎన్ఓఎస్ అనేది ఉంటుంది. ఎన్ఓఎస్ అంటే నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏదైనా క్లయింట్స్కి రీసోర్సెస్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో దీని కాస్ట్ కూడా మనకి చాలా హై ఉంటుందని చెప్పొచ్చు. ఇంకొక డెడికేటెడ్ నెట్వర్క్ అనేది ఉండాలి. ఎందుకంటే అన్ని రిసోర్సెస్ని ఒకేసారి మెయింటైన్ చేయడం కష్టమవుతుంది కదా. సో సర్వర్ అనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇవి డిసడ్వాంటేజెస్. ఇదంతా కూడా కంప్యూటర్ నెట్వర్క్ ఇంట్రడక్షన్లోకి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.